భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 35వ శ్లోకం. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముంచతి దుర్మేధాః ధృతిస్సా పార్థ తామసి. సో భగవానుడు ఈ శ్లోకంలో తామసికమైన ధృతి ఎలా ఉంటుందో చెప్తున్నారు. సో ఈ ధృతి బుద్ధిలో గనక అవివేకాన్ని కలిగిస్తే, అంటే ఏది కరెక్టో ఏది రాంగో తెలుసుకోలేకపోవడం అవివేకం. అటువంటి బుద్ధి ఉన్నప్పుడు, అంటే వివేకం లేని బుద్ధి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఈ క్వాలిటీస్ ఎగ్జిబిట్ చేస్తాడు. ఏవి? స్వప్నం అంటే ఎప్పుడు నిద్ర, బద్ధకము నిద్ర, తర్వాత భయం, ఏదో తెలియని ఫియర్, అతడిలో కాన్ఫిడెంట్ గా ఉండలేడు. సో అట్లాగే ఇష్టమైనవన్నీ ఏమైనా దొరుకుతాయో లేదో, నేను సాధించగలనో లేదో అన్న భయము, కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటాయి. తర్వాత శోకం, తర్వాత ఒక ఎగోని క్యారీ చేస్తూ ఉంటాడు, ఏదో తెలియని బాధ. సో దాన్ని డిఫైన్ చేయలేడు, ఎందుకు అది లేకపోతే నేనేమన్నా కోల్పోతానేమో అన్న టెన్షన్. సో అది శోకం. తర్వాత భయం, శోకం, విషాదం. విషాదం అంటే ఎప్పుడు ఇంద్రియ పటుత్వం లేకుండా టైర్డ్ గా, డల్ గా ఉండడం. ఇవన్నీ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాడు ఆ వివేకం లేనప్పుడు. అంటే ఆ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ల్యాక్ అవుతాయి. అలాగే ఆ డిస్క్రిమినేషన్ పవర్ ల్యాక్ అవుతుంది. కాబట్టి ఆ బుద్ధిలో ఇటువంటి యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటాడు ఆ వ్యక్తి. సో తర్వాత నవిముంచతి. సో ఇక్కడ వివేకం లేదు కాబట్టి అతన్ని దుర్మేధ అంటున్నాడు. సో ఏ ధృతి వల్ల అయితే అతడు వివేకము లోపిస్తోందో అటువంటి ధృతి తామసికమైన ధృతి అని చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ నవిముంచతి అంటున్నారు, అంటే హీస్ హోల్డింగ్ ఆన్ టు హిజ్ అజ్ఞానం. అది అజ్ఞానం అని కూడా తెలుసుకోలేడు అతను. సో అందులోంచి నేను బయటికి రావాలి, సో జ్ఞానం తెచ్చుకోవాలి, వివేకం తెచ్చుకోవాలి అని కూడా అతనికి అనిపించదు. సో ఆ ధృతి అంత లో లెవెల్లో ఉంటుంది. ఆ డిటర్మినేషన్ అనేది చాలా ల్యాక్ అవుతుంది. బుద్ధిలో వివేకం ఎప్పటికీ రాలేదు. సో అటువంటి ధృతి తామసికమైన ధృతి అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.